ఇంట్లో అరటి చెట్టు, బనానా టీ, నిమ్మ చెట్టు, రేమన్ టీ పెట్టుకోవడం మంచిదా? ఇంట్లో వృక్షాలు పెంచడం వాస్తు శాస్త్రం ప్రకారం శుభప్రదంగా ఉంటుంది. అయితే కొన్ని మొక్కలు ఇంట్లో పెంచడం మంచిదే కాని కొన్ని మొక్కలు ఇళ్ల వద్ద పెంచడం అనుకూలంగా ఉండదని నమ్మకం. ఈ విషయంలో అరటి చెట్టు, బనానా టీ, నిమ్మ చెట్టు, రేమన్ టీ గురించి తెలుసుకోవాలి. అరటి చెట్టు, బనానా టీ ఇంట్లో పెంచడం మంచిదా? అరటి చెట్టు హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదిగా భావిస్తారు. దీన్ని ఎక్కువగా ఆలయాల్లో పెంచుతారు. Advantages of banana tree in home. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. పూజా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇది ఇంట్లో శుభతను పెంచుతుంది. ఆక్సిజన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. ఇంట్లో ప్రశాంతత, సంపద కలుగుతాయని నమ్మకం. శనివారం మరియు గురువారం దీన్ని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అరటి చెట్టు పెంచేటప్పుడు జాగ్రత్తలు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ బనానా టీ ఇన్ హోమ్. ఇంట్లో కాకుండా గార్డెన్ లేదా వెనుక భాగంలో పెంచడం ఉత్తమం. ఇది పెద్దదిగా పెరుగుతుంది. ఎక్కువ స్థలం కావాలి. ఇంటికి బాగా దగ్గరగా పెంచితే బరువైన ఆకులు, మొక్కలు సమస్య కలిగించవచ్చు. పశ్చిమ దిశలో పెంచకూడదు. ఇది నెగటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. అధిక నీరు అవసరం. సరైన భూమి, నీరు లేనప్పుడు పెంచడం కష్టం. ఎక్కడ పెంచితే మంచిది? తూర్పు లేదా ఉత్తర భాగంలో పెంచితే ఇంటికి శుభం. ఇంటికి పక్కన కాకుండా ఓపెన్ స్పేస్లో పెంచితే మంచిది. నిమ్మ చెట్టు, రేమన్ టీ ఇంట్లో పెంచడం మంచిదా? నిమ్మ చెట్టు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగించే చెట్టు. ఇది మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. నిమ్మ చెట్టు పెంచడం వల్ల లాభాలు. అడ్వాంటేజెస్ ఆఫ్ రేమన్ టీ ఇన్ హోమ్. గాలి శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. వాతావరణాన్ని తాజాదనంగా ఉంచుతుంది. మంచి సువాసన కలిగి ఉంటుంది. దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. వాస్తు దోష నివారణకు ఉపయోగిస్తారు. దెయ్యం, నెగటివ్ ఎనర్జీకి అడ్డుగా ఉంటుంది. తాంత్రిక శాస్త్రం ప్రకారం నిమ్మకాయ చెట్టు చెడు శక్తులను పోగొడుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిమ్మ చెట్టు పెంచేటప్పుడు జాగ్రత్తలు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ రేమన్ టీ ఇన్ హోమ్. ఇంట్లో కాకుండా గార్డెన్ లేదా బయట పెంచడం మంచిది. ఇది కఠినమైన కాడలు కలిగి ఉండడం వల్ల ప్రమాదకరం. పూర్వపు నమ్మకాల ప్రకారం ఇంటి లోపల పెంచితే నెగటివ్ ఎనర్జీ కలుగుతుందని భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారానికి దగ్గరగా పెంచకూడదు. ఇది ఫైనాన్షియల్ ఇబ్బందులను కలిగించవచ్చు. ఇంట్లోని మధ్యలో పెంచకూడదు. ఇది కుటుంబ సమస్యలను పెంచవచ్చని నమ్మకం. ఎక్కడ పెంచితే మంచిది? ఉత్తర తూర్పు దిశలో పెంచితే ఇంటికి శుభప్రదం. గార్డెన్లో పెంచితే మంచి ఫలితాలు పొందవచ్చు. తక్కువ దూరంలో పెంచితే కాని ప్రధాన ద్వారం దగ్గర పెట్టకూడదు. తుది నిర్ణయం, ఫైనల్ వర్డిక్ట్. అరటి చెట్టు, బనానా టీ పెంచడం మంచిదా? ఇంట్లో కాకుండా గార్డెన్లో పెంచితే మంచిది. ఆధ్యాత్మిక శక్తిని, పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. వాస్తు ప్రకారం తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచితే లాభం. నిమ్మ చెట్టు, రేమన్ టీ ఇంట్లో పెంచడం మంచిదా? ఇంట్లో కాకుండా ఇంటి బయట లేదా గార్డెన్లో పెంచితే మంచిది. దోష నివారణ, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇంటి లోపల పెంచితే ఫైనాన్షియల్ ఇబ్బందులు రావచ్చని నమ్మకం. సరైన ప్రదేశంలో, సరైన నియమాలతో పెంచితే ఈ చెట్లు ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తాయి. పీపల్ చెట్టు, పీపల్ టీ, ఆలే చెట్టు, ఆరువేయ, జామున్ చెట్టు, జామున్ టీ, అరికే పామ్, ఆరెక పామ్ ఇంట్లో పెంచడం మంచిదా? ప్రతి చెట్టుకు దాని ప్రత్యేకత, ఉపయోగాలు, వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయి. కొన్ని చెట్లు ఇంట్లో పెంచడం మంచిదని, కొన్ని చెట్లు ఇంటికి వెలుపల లేదా దేవాలయాల వద్ద పెంచడమే మంచిదని నమ్ముతారు. 1 పీపల్ చెట్టు, పీపల్ టీ విశిష్టత, లాభాలు నష్టాలు. Herb. Significance of peepal tree. ఆధ్యాత్మిక శక్తి. హిందూ, బౌద్ధ ధర్మాలలో పవిత్ర చెట్టుగా భావిస్తారు. ప్రాణవాయువును విడుదల చేస్తుంది. రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్ విడుదల చేయగలదు. వాస్తు దోష నివారణ. దేవాలయాల వద్ద పెంచితే మంచి శుభఫలితాలు ఉంటాయి. దివ్య శక్తిని కలిగి ఉంటుంది. అనేక పురాణ గాథల ప్రకారం ఇది దేవతలకు ప్రీతికరమైన చెట్ట.